వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ పేరు తెలియని వాళ్ళైతే ఉండరు. రాజకీయాల్లో ఒక సంచలనం. ఆయన ఏది చెప్పినా కూడా నిర్మోహమాటంగా నిక్కచ్చిగా చెప్తారు. అటువంటి రీసెంట్గా చేసినటువంటి కామెంట్ కూడా చాలా నిర్మోహమాటంగా చెప్పారు. ఆయన తమ అధినేతకు చంద్రబాబు నాయుడుకి వినిపించేటట్టు మీడియా ముఖంగా చెప్పారు. ఏంటంటే అభ్యర్థుల్ని తొందరగా ప్రకటించండి అన్న, లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంది, చెబుతా అంటూ నాంచుతూ ఉన్నారు అని చెప్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనతో పొత్తులు ఏవైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి కూడా అభ్యర్థుల ప్రకటన అయితే చాలా వరకు ఆలస్యంగా జరుగుతుంది అనేటువంటి మాట అన్ని దగ్గర వినిపిస్తోంది. వైఎస్ జగన్ ఈ విషయంలో కొంచెం ముందుగా వెళ్తున్నా కూడా చంద్రబాబు నాయుడు అయితే కొంత డిలే చేస్తూ ఉన్నారని చెప్పి తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసినటువంటి ఈ కామెంట్ అయితే సంచలనంగా మారింది. నిజంగా కూడా వాస్తవంగా కూడా ఒకసారి ఆ కామెంట్ని పరిశీలిస్తే నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారిని ప్రకటిస్తే ప్రచారం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మేము వారో చేసుకుంటాం కదా, అందువల్ల ఎవరినో ఒకరిని అభ్యర్థులుగా ప్రకటించండి అన్నది జేసీ ప్రభాకర్ రెడ్డి మాటల్లోని అంతరార్థం. సో ప్రతి ఒక్కరూ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఇటు జనసేన కావచ్చు అటు తెలుగుదేశం కావచ్చు, ఎవరికి ఇస్తారు ఏ సీట్ అనేది చెప్తే ఆ అభ్యర్థి ఆ సీట్లో ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా తీసుకుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మేమే ఈ నియోజకవర్గ అభ్యర్థి అని తిరుగుతుంటే, మరోవైపు జనసేన అభ్యర్థులు కాదు మేము జనసేన అభ్యర్థులు అని చెప్పి తిరుగుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో కూడా ఇదే జరుగుతుంది. సో మొత్తానికి 175 నియోజకవర్గాల్లో దాదాపు 350 మంది అభ్యర్థులు మేమే నియోజకవర్గ అభ్యర్థులను తిరుగుతుంటే ప్రజల్లో కూడా కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎవరు అభ్యర్థులు? జనసేన వాళ్ళ అభ్యర్థులా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులా? ఎవరు తేల్చాలి కదా. సో ఇక్కడ తేలిస్తే ప్రధానంగా ఇటుండే వాళ్ళు ఇటు ఉంటారు, జంప్ అయ్యే వాళ్ళు జంప్ అవుతారు. సో మొత్తానికి జంప్ అవుతారని తేల్చట్లేదా, లేదా ఇద్దరు కలిసి ఎన్ని నియోజకవర్గాల్లో సెట్ చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుందా? ఈ జాప్యాన్ని అయితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ లోపంగానే చెప్పొచ్చుది. ఈ జాప్యం డిలే అయ్యే కొద్దీ తెలుగుదేశం పార్టీకి ఇబ్బందులు అయితే ఎదురయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్ని సీట్లు ఇస్తాం, ఉంటారా లేదా మా వెంట అనేది ఒక్కసారి తేల్చేస్తే అక్కడికి తేలిపోతుంది. ప్రధానంగా వీళ్ళు అభ్యర్థులు జనసేనకు 30 సీట్లు పలానా నియోజకవర్గాలను ఇచ్చేస్తే తర్వాత అభ్యర్థులు అక్కడ ఉంటారా లేదా అనేది తర్వాత సంగతి. కానీ ఈ అభ్యర్థుల జాప్యం చేసే కొద్దీ నియోజకవర్గ అభ్యర్థుల్లో కూడా కొంత కన్ఫ్యూజన్ ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఎవరు ప్రచారం చేసుకోవాలి? ప్రచారానికి ఎంత ఖర్చు అవుతుంది? ప్రతిరోజు ప్రచారం చేసుకోవాలంటే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. తీరా నియోజకవర్గంలో తిరిగి ఖర్చు పెట్టుకున్న తర్వాత వాడు కాదు అంటే ప్రజల్లో అవమానం కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రజల్లో ఇన్ని రోజులు తిరిగావు కదా, నువ్వు కాదంటలేవా అభ్యర్థి అన్నారనుకోండి, అది చాలా అవమానకరంగా ఉంటుంది నియోజకవర్గ అభ్యర్థికి. సో ఇదన్నీ కూడా పార్టీ అధినేత దృష్టిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఈ విషయాలు రాజకీయ నాయకుడిగా, ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబుకు తెలియకుండా ఉంటాయా? ఇందులో ఏమన్నా అంతర్మదనం ఉందా అనేదైతే మనకైతే తెలియదు. కానీ ఈ జాప్యం అనేది మాత్రం ఫ్యూచర్లో చాలా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇది వ్యతిరేక ఓట్లు రావడానికి రానున్న ఎన్నికల్లో కూడా ఒక కారణంగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే నియోజకవర్గంలో 2 పార్టీల అభ్యర్థులు తిరిగిన తర్వాత, ఖర్చు పెట్టిన తర్వాత ఫైనల్గా నువ్వు అభ్యర్థివి కాదు అంటే ఎవరికైనా కూడా బాధేస్తుంది. సో దానితో పాటు వారి అనుచరగణం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా కొంత నిరుత్సాహానికి గురై అవన్నీ కూడా వ్యతిరేక ఓట్లుగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు దృష్టిలో పెట్టుకోవాలి. సో ఆయనకైతే తెలియకుండా ఉండదు. అయినా కూడా ఆ దిశగా ముందుకేస్తే మాత్రం ఇది తెలుగుదేశానికి ఉపయోగకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. లేకపోతే మాత్రం ఇది రానున్న ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం అయితే లేకపోలేదు. ఎంత జాప్యం చేస్తే అంత వైసీపీకి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. సో ఈ విషయాన్ని పార్టీ అధినేత దృష్టి సారించాలని చెప్పి అభ్యర్థులైతే విన్నవిస్తూ ఉన్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం అంతవరకు.